మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే నాన్న. మీరు ఆయన ఇక్కడ ఉన్నారు కదా అని వచ్చాము. ఏంటి తల్లి అలా ఉన్నావు? పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉందా తల్లి? పెదనాన్న అదే నాకు అలాగే ఉందమ్మా. నువ్వు చిన్నప్పుడు నట్టింట్లో అటూ ఇటూ తిరుగుతూ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే నేను మీనాక్షి ఎంతో మురిసిపోయేవాళ్ళం. అలాంటిది నువ్వు ఇంతలోనే ఎంత పెద్దదానివైపోయావు. 24 గంటల్లో నువ్వు ఇంకొకరి భార్యవైపోతావు. రోజు అల్లరి చేసే వైశాలి ఇక మా కళ్ళ ముందు ఉండదు అనుకుంటే గుండె బరువెక్కిపోతుందమ్మా. కానీ ఈ బాధలో కూడా ఓ ఆనందం ఉంది తెలుసా? నా తరువాత నేను ఎవరు చూసుకుంటారో, ఎలా ఉంటావో అని అనుకునేవాణ్ణి తల్లి. ఒక మంచి ఇంటికి వెళ్ళబోతున్నావు. మా కోడలు ఎంత మంచిది అని అందరూ పొగుడుతూ ఉంటే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది తల్లి? తల్లి, నేను అలా ఉంటానని నిజంగా నమ్ముతున్నావా? అవును. నేను అందరితో గొడవ పడతానని ఆఖరికి సత్తి కూడా అంటాడు కదా పెదనాన్న. పిచ్చి తల్లి, ఈ ఇంట్లో కాకుండా ఎక్కడ అలర్ చేస్తావు? నీకో సంగతి తెలుసా? ఆడపిల్లకి పుట్టింట్లో స్వతంత్రం ఉంటుంది. ఆడపిల్లకి మెట్టినింట్లో ఆ ఇంటి బరువు బాధ్యత అంతా తనదే అవుతుందమ్మా. అక్కడ అందరి గురించి ఆలోచిస్తూ అన్నం పెట్టేటప్పుడు అమ్మలా మారుతుంది, సలహా ఇచ్చేటప్పుడు మంత్రిలా మారుతుంది, ఇంటికి మహాలక్ష్మిలా మారుతుంది. ఇలా ఒక ఆడపిల్ల ఇన్ని రూపాల్లో తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఏ తండ్రైనా కూతుర్ని చూసి చాలా మురిసిపోతాడమ్మా. తన కూతురి కోసం ఏమైనా చేయాలనుకుంటాడమ్మా. తన కూతుర్ని ఒక మంచి ఇంటికి పంపించినప్పుడు తన కూతురు గొప్ప ఇంటికి వెళ్ళింది అని ఆనందంగా ఉంటాడమ్మా. పెళ్లిలో అలకలుంటాయి, కోపాలుంటాయి, గొడవలుంటాయి. కానీ మధుర జ్ఞాపకంలా కన్న తండ్రికి ఇంకా తాళి కట్టించుకున్న కన్న కూతురికి మిగిలిపోతాయి. భాను కార్తీకుల వల్ల ఆ ఆనందం నాకు దక్కుతోంది. ఈ సందర్భంలో మీ అమ్మ మీనాక్షి లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. వద్దు తల్లి, చూడు, పెళ్లి కూతురు కన్నీళ్లు పెట్టుకోకూడదు. అయినా ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకోమ్మా. నువ్వు కూడా రాపేదనన్నా? లేదమ్మా, నేను ఇంకాసేపు ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండమ్మా. గుడ్ నైట్ పెదనాన్న. గుడ్ నైట్. అన్నా, ఆ టేబుల్స్ అక్కడ కాదు, నేను వస్తున్నా, ఉండండి. రేపటితో వైశాలి బ్రతుక్కి ఒక దారి దొరుకుతుంది, కానీ నా బతుక్కి ఉన్న అన్ని దారులు మూసుకుపోతాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూడు ఊర్మిళ, నువ్విప్పుడు పెళ్లికి రాకపోతే బాధపడేది వైశాలి, వాసుయే కాదు, మన కార్తీక్ కూడా. నీకు వాడి మీద కోపం ఉండొచ్చు, కానీ వాడికి నీ మీద చాలా ప్రేముంది. నువ్వు వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాడు. పెళ్లికి రాకుండా ఆగిపోయి కొడుకుని బాధ పెడతావా? సరే, కాసేపు ఆగండి, రెడీ అయి వస్తాను.
నా దిష్టే తగిలేలా ఉంది నాన్న. ఇది జ్యూస్ తాగు. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. తాగు. బాగున్నారా ఆంటీ? బాగున్నావమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానంటీ. అవును, విడిదిలో మీకు అన్ని సదుపాయాలు కరెక్ట్గానే ఉన్నాయిగా? అన్నీ బాగానే ఉన్నాయండి. మర్యాదల్లో ఎక్కడ ఏ లోటు రాలేదు కదా? వస్తే చెప్పండి, లెఫ్ట్ అండ్ రైట్ నేనే ఇచ్చేస్తాను. భలేదానివమ్మా. పెళ్లివారు అంటే వాళ్ళొక్కరే కాదు కదా, మేం కూడాను. 2 కుటుంబాలు బంధుత్వం కలుపుకుంటున్నప్పుడు లోటుపాట్లు చూసుకోవడం మాత్రమే కాదు, అన్నీ కలిపి చేసుకోవాలి. మీదెంత మంచి మనసు ఆంటీ. పెళ్ళంతా ఇలా జరిగితే ఎంత బాగుంటుంది. కానీ అలా జరుగుతుందా అని నాకు భయంగా ఉంది. ఎవరైనా గొడవ పెడతారని నీకు అనుమానమా? ఊర్మిళ ఆంటీ వస్తే ఏమవుతుందో అని నా భయం. అవేం మాటలమ్మా. ఎవరో ముదనష్టపది తన పేరు చెప్పకుండా ఈ పెళ్లి ఆపేయండి అని చెప్పినప్పుడే మాకు భయం వేసి మేము ఆవిడ్ని అడిగాం. అప్పుడే పెళ్లి జరగాలని కోరుకున్న ఆ మనిషి ఇప్పుడెందుకు ఆపుతుంది? ఆంటీ మనసు మంచిదే, కాదనను. కానీ సంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని దాటలేరు కదా. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో ముందది చెప్పు. విషయం మీ దాకా రాలేదనుకుంటాను. భాను నెల తప్పింది. అవునా? ఇంత మంచి మాట అంత నెమ్మదిగా చెప్తావేంటమ్మా? భాను ఎక్కడుందో చెప్పు. ముందు నేను వెళ్ళి అభినందించాలి. ఏంటాంటీ ఇంత పెద్దవారు, అన్నీ నేనే మీకు చెప్పాల్సి వస్తుంది? కడుపుతో ఉన్నవారు కన్యాదానం చేయకూడదు అన్న సంగతి మీకు తెలీదా? మొన్న వైశాలిని పెళ్లికూతుని చేసినప్పుడు ఆంటీ వచ్చి ఇదే అడిగి వెళ్లారు. ఈ పాటికి విషయం మీకు తెలిసే ఉంటుందనుకున్నానే, మీకు తెలియలేదా? వాళ్ళెవరూ నాకేం చెప్పలేదమ్మా. చూడండి ఆంటీ, పెళ్ళంటేనే నూరేళ్ల బంధం. అన్ని పద్ధతులు చూసుకోవాలి. 1కి 10 సార్లు ముందు వెనుక ఆలోచించుకోవాలి. తర్వాతేమైనా జరగరాంది జరిగిందంటే వెనక్కి తీసుకురాలేం కదా. అది భాను విషయంలో జరిగినా సరే మనకే కదా నష్టం. అందుకే ఆంటీ, ఎలా రియాక్ట్ అవుతారా అని నేను భయపడుతున్నాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడేం చేద్దామమ్మా? ఇది తేల్చుకోవాల్సిన వాళ్ళ దగ్గరే తేల్చుకుందాం. బాను, అదిగో మీ అత్తయ్య వాళ్ళు వచ్చారే. రండి, రా చెల్లెమ్మ. చెల్లెమ్మ, అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడ్డానికి నేను పెళ్లిలో కన్యాదానం చేసే పెళ్లి పెద్దను కాదు కదా, అక్షింతలు వేయడానికి వచ్చిన అతిథిని. నాకోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? మీ పనులు మీరు చూసుకోండి. నమస్కారం ఊర్మిళాదేవి గారు. నమస్కారం అండి. మీరు మా తరపున ఈ పెళ్లికి వస్తున్నామని ముందే చెప్పారు కదా, అందుకే మీకోసమే ఎదురు చూస్తున్నాము. అందరూ వచ్చాక ఏదో చెప్తానన్నారు కదా, ముందు ఆ విషయం ఏంటో చెప్పండి. నువ్వు కార్తీక్ కన్యాదానం చేయడం నాకిష్టం లేదమ్మా.